కువైట్ దేశంలో పొట్టేళ్లను గొర్రెలను ఒంటెలను మేపుకోవడానికి రోజు కారులో వెళ్లి మేపుకొని వస్తూ ఉంటారు. అంత ధనవంతుల దేశం అన్నమాట ఇది. కువైట్ దేశంలో అతి ముఖ్యంగా ఏదైనా వ్యాపారం గానీ బిజినెస్ గానీ ఉండదంటే పెట్రోల్ తర్వాత ఈ పొట్టేళ్లు ఒంటెలు బిజినెస్ అన్నమాట. కువైట్ వాళ్ళకు ప్రతి ఇంట్లో ఉద్యోగాలు జాబులు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళకి జాబులు ఉన్నా కూడా ఇలా సపరేట్ గా ఒంటెలు గొర్రెలు పొట్టేలు వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. అంత ఆదాయం అయితే ఉంటుంది వీటిల్లో. ఇంకా వీటిని బయటికి తోలుకొని పోయి మేపుకోరావడానికి బయట దేశస్తులను మనసులను కూడా పెట్టుకుంటా ఉంటారు. బంగ్లాదేశ్ వాళ్ళని కానీ, ఇండియా వాళ్ళని కానీ, శ్రీలంక వాళ్ళని కానీ, వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళని అయితే పెట్టుకుంటా ఉంటారు జీతాలు ఇచ్చి. ఇంకా వీటిని బయటికి మేతగా దొరకొచ్చినప్పుడు ఖచ్చితంగా వీటితో పాటు కారు కూడా ఉంటది. ఒక్కొక్కసారి కువైట్ సేటు కూడా వస్తా ఉంటాడు, గమనించుకుంటా ఉంటాడు అనమాట ఎలా ఉండా ఏం మేస్తున్నాయని. మన భారతదేశంలో ఉండే పొట్టేళ్లకు వీటికి చాలా తేడా అయితే ఉంటది. వీటికి బొచ్చు వచ్చేసి మినిమం 2 ఇంచుల నుండి 4 ఇంచుల వరకు ఉంటది. బొచ్చు ఎక్కువ ఉండడం వల్ల ఇవైతే కొంచెం పెద్దగా కనిపిస్తా ఉంటాయి చూసేదానికి. వీటిలో ఒక మీడియం సైజు చిన్న పొట్టేలు కొనాలన్నా కూడా ఎంత లేదన్నా కూడా 150 దినార్ల నుండి 200 దినార్ల దాకా అయితే ఉంటది కువైట్ డబ్బు. ఇక్కడ మొత్తం అంతా ఎడారి ప్రాంతం కాబట్టి ఎక్కడైతే ఎడారిలో ఇలా పచ్చగా గడ్డి ఉంటుందో అక్కడ దొలుకొని వచ్చి మేపుకొని తోలుకొని పోతా ఉంటారు వీటిని.